నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు స్టాటిస్టిక్ ప్రకారం నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. నేను చెప్పే మాటలు ఏ ఒక తప్పున్నా నేను దేనికైనా సిద్ధం, ఓపెన్ డిబేట్కి సిద్ధం. దీనివల్ల మేము ప్రపోజ్ చేసేటువంటి ఈ కొత్త ప్రపోజల్ వల్ల, కొత్త డీలిమిటేషన్ ప్రొసీజర్ వల్ల సౌత్ ఇండియాకి లాభం జరుగుతున్నది. మీ ప్రపోజల్ వల్ల సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతున్నది. నేను ఆధారాలతోటి నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ డిబేట్కి నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. ఎట్లనో చెప్తా వినండి. ఈరోజు డీలిమిటేషన్ మీరు చేసినటువంటి 62, 72 డీలిమిటేషన్లో సౌత్కి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికే, తెలుగు రాష్ట్రాలకే ఒక సీటు తగ్గి అన్యాయం జరిగింది. 72 నుంచి ఇప్పటి వరకు మనకు సీట్లు పెరగలే, ఉల్టా సీట్లు తగ్గినాయి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కాదు, యావత్ భారతదేశంలో సౌత్ ఇండియాకి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ వలన ఇప్పుడు ఉన్నటువంటి 24% సీట్లు, నేను లెక్కలతో సహా నేను ఈ కాపీ నేను మీకు ఈరోజు మీకు రిలీజ్ చేస్తాను. ఈరోజు సౌత్ ఇండియాలో కరెంట్ సీట్స్ 129 ఉన్నాయి. అంటే 24% రిప్రజెంటేషన్ సౌత్ ఇండియాకు ఉన్నది. అది మీరు తీసుకొచ్చినటువంటి చట్టాల వల్ల, మీరు తీసుకొచ్చినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియలో 1972 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ రిప్రజెంటేషన్ 24%, అంటే 129. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసేటువంటి డీలిమిటేషన్ ద్వారా ఈరోజు మనకు 198 స్థానాలు వస్తూ ఉన్నాయి. అంటే మన పర్సంటేజ్ పెరిగింది. వేరే మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు, మీరు చెప్పినట్టు పాపులేషన్ బేసిస్ మీద అయ్యి ఉంటే మనకు ఆ ప్రపోర్షనేట్ మోడల్ 2011 సెన్సెస్ పాపులేషన్ మోడల్ తీసుకుంటే మనకు 171 సీట్లు మాత్రమే వస్తాయి. అదే మాదిరిగా ఎలక్ట్రల్ ట్రెండ్ మోడల్ తీసుకుంటే 2025 ఎలక్ట్రల్ ట్రెండ్ మోడల్ తీసుకుంటే 159 వస్తాయి. ఈరోజు 159 కాదని, 171 కాదని, సదరన్ స్టేట్స్కి న్యాయం జరగాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా 198 సీట్లను ప్రపోజ్ చేసి కొత్తగా డీలిమిటేషన్లో సౌత్కి న్యాయం చేస్తే చూడలేక, ఓర్వలేక రేవంత్ రెడ్డి గారు కొత్త ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచన వెనుక కూడా నాకు రాజకీయాలు అర్థమైనాయి. వారు ఆలోచన ఎందుకు చేస్తూ ఉన్నారంటే, వారు చేసినటువంటి ఈ ఆలోచన వల్ల సౌత్కి అన్యాయం చేసి, సౌత్ నోట్లో మట్టి కొట్టి ఆయన ఒక కొత్త ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దృష్టి అంతా కూడా ఖర్గే సీటు మీద ఉన్నది. ఖర్గే గారు రిటైర్డ్ అయిపోతే ఆ ఖర్గే సీటు దక్కించుకోవాలా. కాబట్టి నేను నార్త్ కూడా న్యాయం చేసిన, కొత్త స్ట్రాటజీతో సౌత్కి అన్యాయం చేసిన, సౌత్ ఇండియాకి అన్యాయం చేసి నార్త్ ఇండియాకి న్యాయం చేసిన, కాబట్టి నేను ఎలిజిబుల్, పార్టీ ప్రెసిడెంట్, నేషనల్ పార్టీ ప్రెసిడెంట్కి ఎలిజిబుల్ అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక ప్రమోషన్ కోసం, రాహుల్ గాంధీని మంచి చేసుకోవడం కోసం, గాంధీ ఫ్యామిలీని మంచి చేసుకోవడం కోసం, నార్త్లో వారికి యాక్సెప్టెన్స్ రావాలని కొత్త ఆలోచనతోటి సౌత్ ఇండియాకి అన్యాయం చేయాలని ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చిండు. ఈ ప్రపోజల్ వల్ల సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. ఈరోజు ఈ మోడల్, భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన మోడల్ వల్లనే ఈరోజు సౌత్ ఇండియాకు న్యాయం జరుగుతుంది. అత్యధికంగా 198 సీట్లతోటి సౌత్ ఇండియాకు న్యాయం జరుగుతుంది. ఇది నేను కాదు, గణాంకాలు చెప్తాను. మరి ఇంత స్పష్టంగా గణాంకాలు చెప్తా ఉంటే ఒక కొత్త నరేషన్ పెట్టేసి సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతూ ఉన్నది, దీనివల్ల సౌత్ ఇండియాలో సీట్లు తగ్గిపోతున్నాయన్న కొత్త నరేషన్ క్రియేట్ చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ డాటా ప్రకారం చెప్తా ఉన్నారో నేను అన్ని ఆధారాలతో వస్తాను. ఈ రాజ్యాంగ పుస్తకంలో రచించినటువంటి అనేకమైనటువంటి అంశాలతో పాటు నేను అన్ని ఆధారాలతోటి మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నా. మరి ఏ మీడియా పాయింట్లో మీరు కూర్చుంటారో చెప్పండి, మరి దీనికి డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను. కేవలం అబద్ధమైన, గట్టిగా చెప్తా అబద్ధమైన ఏదో ఒక రకంగా నరేషన్ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది కాబట్టి ఈరోజు మరి ఏదో ఒక కొత్త నరేషన్ తోటి సబ్జెక్ట్ని డైవర్ట్ చేసే దిశగా మీరు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసలు మీ భయం ఏందని అడుగుతా ఉన్నా. ఇదే పాపులేషన్ బేసిస్ మీద మీరు చెప్పినటువంటి, మీ రాహుల్ గాంధీ చెప్పినట్టు పాపులేషన్ బేసిస్ మీద తీసుకుంటే
సౌత్ ఇండియాకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బర్త్ కంట్రోల్ని సౌత్ ఇండియాలో అప్పుడు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మరి సౌత్ ఇండియా అన్యాయం జరగొద్దని గతంలో అమెండ్మెంట్ 48 అమెండ్మెంట్ ప్రకారం కూడా ఆ రోజు వాజ్పేయి గారు సౌత్ ఇండియాకు అన్యాయం జరగొద్దనే ఆ రోజు 48 అమెండ్మెంట్ తీసుకొచ్చి డీలిమిటేషన్ 25 సంవత్సరాలు పోస్ట్పోన్ చేశారు. మరి ఎంతకాలం పోస్ట్పోన్ చేస్తాం? ఎప్పటికైనా ఆ వేరియేషన్ ఉంటుంది కదా. మరి అందరికీ న్యాయం చేయాలంటే ఒక ఫార్ములా కావాలి కదా. ప్రపోజ్ రిప్రజెంటేషన్ జరగాల, మహిళలకు న్యాయం జరగాల, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాల, అన్ని ప్రాంతాలకు ప్రపోర్షనేట్గా రిప్రజెంటేషన్ పెరగాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక ఆలోచన చేసి అన్ని రాష్ట్రాలకు సమానంగా ఈరోజు న్యాయం చేయాలని 50%, 52%, 53% వస్తుంది పెంచినటువంటి దీని ప్రకారం 53% రిజర్వేషన్ని మరి డీలిమిటేషన్లో సీట్లను పెంచితే దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని కూడా ఏదో ఒక రకంగా ప్రజలకు అబద్ధ ప్రచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతకన్నా